వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం దళిత యువకుడిని కట్టి విచక్షణ రహితంగా కొట్టిన వారిలో 4 ముద్దాయిలను అరెస్టు చేసినట్లు నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ తెలిపారు. గాడాల గ్రామంలో ఇటీవల మధురపూడి గ్రామానికి చెందిన ఒక దళిత యువకుడిపై గాడాల గ్రామానికి చెందిన కొంతమంది కొట్టి కరెంటు స్తంభానికి కట్టి నిర్బంధించడంపై SC/ST అట్రాసిటీ మరియు హత్యానేరం కింద కేసులు నమోదు చేశామని, దీనికి సంబంధించి 4గురిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ మీడియా సమావేశంలో కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై సత్య కిషోర్, కోరుకొండ SI నాగార్జున ఉన్నారు. ఆన్ రోడ్స్ మీదే పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంటుంది. ఈ అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే వాళ్ళ పట్ల కూడా చాలా కఠిన తెలియజేశానంటే, ఎవరైనా రౌడీ చేయాలని చూసిన, దౌర్జన్యాలు ప్రోత్సహించిన, ముఖ్యంగా దళితుల పట్ల, మహిళల పట్ల, చిన్నపిల్లల పట్ల నేరాలకు పాల్పడుతుంటే వాళ్ళు మాత్రం కఠినంగా శిక్షిస్తాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంకో విషయం కూడా మీ అందరికి నోటీస్ వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం చేయాలని గ్రామాల్లో వర్గ వైషమ్యాల మధ్య కారణమయ్యే వాళ్ళని కూడా కఠినంగా శిక్షిస్తాము. అటువంటి ఈ మధ్య కాలంలో కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. సో సోషల్ మీడియా వాడే వాళ్ళు కూడా చాలా సంయమనం పాటించాల్సిందిగా కోరుతున్నాం. కి సంబంధించి వాట్ ఎవర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ పబ్లిక్ వాళ్ళ నోటీస్ లో ఉంటే వెంటనే మనకు 112 కాల్ అని ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ డైల్ 112 దానికి చేస్తే మనం వెంటనే పోలీసులు స్పందిస్తారు. ఈ ఘటనలో కూడా 112 కాల్స్ వచ్చిన వెంటనే మనం వితిన్ 5 minutes లోపే ఆ సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. ఆఫీసర్ గా నియమించారు.